అయ్యో ఆరాధన ప్రారంభమైంది అనేటువంటి సిద్ధపాటు, ప్రారంభ ప్రార్థనలో ఉండాలని సిద్ధపాటు. ఎన్ని సంవత్సరాల నుండి బోధిస్తున్నా ఏమండి, ప్రారంభములో వచ్చి ప్రభువుకి కనబడి, ప్రభువా ఇదిగో నీ సన్నిధికి వచ్చానయ్యా, నీ సన్నిధిలోనికి వచ్చాను, నా వ్యధ నెరిగిన దేవుడవు, నా బాధ నెరిగిన దేవుడవు, నా పరిస్థితులు ఎరిగిన దేవుడవు, ఈరోజు నా సేవకుని ద్వారా నువ్వేం మాట్లాడతావో నేను ఆదరించబడాలి, నేను ధైర్యపరచబడాలి, నేను దీవించబడాలి, నేను సంతోషించాలి నాయన అనేటువంటి ఆ మాటలు దేవునితో విన్నవించుకొని ఆయన ఏమి మాట్లాడతాడో ఎదురు చూసేటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఏమండి, లోకము కొరకు, లోకములో ఉన్న మనుషుల కొరకు, లోకానుసారమైన పరిస్థితుల కొరకు ఏమంటే ఎదురు చూపులు చూసి సిద్ధపాటు కలిగే వారు ఉన్నారు, కానీ లోక రక్షకుడైనటువంటి దేవుని మాట కొరకు సిద్ధపడేవారు లేనే లేదు. కాబట్టి లూదియా సిద్ధపాటు కలిగి ఉంది. అమ్మా నువ్వు వ్యాపారం చేసుకోవడానికి వచ్చావుగా? లేదండి, నేను వాక్యం వినడానికి సిద్ధం. మరి కంపెనీ చేస్తావు, అక్కడ పెట్టేస్తావు. ఒకవేళ ఈ వ్యాపారం అవ్వకపోతే ఈరోజు నీ కుటుంబం ఎట్లా పోషించుకుంటావు? దేవుడి మాట వింటున్నాను, దేవుడు చూసుకుంటాడు. నేను వాక్యం వినడానికి సిద్ధం. ఆ సిద్ధపాటు కలిగి అందుకే కీర్తనకారుడు అంటాడు, అధికారులు నిర్నిమిత్తముగా నన్ను తరిమినను నీ వాక్య భయము నాలో ఉన్నది గనక నేను వెనుతిరగలేదు అంటాడు. దేవుని వాక్య భయము మనలో ఉంటే, దేవుని వాక్యం వినాలనేటువంటి, దేవుని వాక్యం వినాలనే సిద్ధపాటు నీకుంటే ఏది నీకు ఆటంకము కానే కాదు. ఒక మాట చెప్పనా, నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి ఏది నీకు ఆటంకం కాదు. అవునంటారు కాదంటారా? నీ సంతోషాన్ని నువ్వు జరిగించుకోవాలనుకున్నావు అనుకో, నీ ఇష్టాన్ని నువ్వు చేయాలనుకున్నావు అనుకో, నీ మనసుకు నచ్చినట్లుగా నువ్వు చేయాలి అనుకున్నావు అనుకో, ఏది నీకు ఆటంకం కాదు. దానికి ఒకటే జవాబు చెప్తావు, నా ఇష్టం అంటావు అంతే. మరి దేవుని వాక్యం వినడానికి ఎన్నో చెబుతాం మనం సాగులు, అలా చెప్పకూడదు. దేవుని రాకళ్ళు ఎత్తబడాలంటే మొదటి సిద్ధపాటు ఏంటి చెప్పండి? దేవుని వాక్యం వినడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. రెండవ సిద్ధపాటు చూడండి, తీతు పత్రిక 3వ అధ్యాయం.